శ్రీ గురుభ్యో నమ. పితృదోష నివారణకు, పితృదేవతల అనుగ్రహం పొందడానికి మనకు ఉగాది రోజు చేయవలసిన పనుల లోపల మనకు ప్రధానంగా కనిపిస్తున్నది ఏమిటి అంటే ప్రపాదానము అంటున్నారు. అంటే జలము. అంటే జలాన్ని దానం చేయడము ఏదైతే ఉందో ఈ 4 నెలలంతా కూడా వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, ఈ 2 ఋతువులన్నీ కూడా ఈ 2 ఋతువుల లోపల విపరీతమైన ఎండలు కాస్తూ ఉంటాయి. అనేక జీవులు అనేవి నశిస్తూ ఉంటాయి. కాబట్టి పరోపకారార్థం ఇదం శరీరం అని చెప్పారు. అంటే మనం ఇతరులకు మనం బ్రతుకుతూ ఇంకొకరికి కూడా మనకున్న దానిలో సాయం చేయాలి. తద్వారా పితృదేవతల అనుగ్రహం పొందవచ్చు అని మనకు ఋషులు మునులు తెలియజేశారు. కాబట్టి ఈరోజు చలివేంద్రము, ప్రపాదానము అంటే చలివేంద్రాలు ఏర్పాటు చేయడము. శక్తి ఉన్న వాళ్ళందరూ కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా పితృదేవతల అనుగ్రహం పొందవచ్చు. కాబట్టి మనకు శ్లోకం కూడా చెప్పబడి ఉంది దాని లోపల. ప్రపేయం సర్వసామాన్య భూతేభ్య ప్రతిపాదితాత్ ప్రధానాత్ పితరః సర్వే తృప్యంతు చ పితామహః. ఇది శ్లోకం. ప్రపేయాత్ అంటే ప్రపాదానము గనక చేసినట్లయితే ఈ రోజు నుంచి ఈ 4 నెలల కాలం అని కూడా మనం ప్రపాదానం అంటే చలివేంద్రం ఏర్పాటు చేసి జలదానము కనుక చేసినట్లయితే తృప్యంచుత పితామహః అని అంటే పితృదేవతలు తృప్తి చెందుతారు. తద్వారా మనం పితృదోష నివారణ కూడా పొందవచ్చు, అంటే పితృదేవతల అనుగ్రహం కూడా పొందవచ్చు. కాబట్టి మనము ఈ 4 నెలల కాలం కూడా చక్కగా వినియోగించుకొని ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేయడము, లేదట్లయితే కనీసము అంటే అంత శక్తి లేని వాళ్ళు ఏం చేయాలి అన్నది కనుక చూసినట్లయితే ఒక సాధ్యమైనంత వరకు మీకు ఏది దోస్తే అది ఒక చల్లటి నీళ్ళ బాటిల్ అయినా సరే కొనిచ్చినా అది కూడా మనకు ప్రపాదానం కిందికే వస్తుంది. ఉదక కుంభదానము అన్నారు. మనం అక్షయ తృతీయ రోజు చేస్తూ ఉంటాము. అక్షయ తృతీయ రోజు గొడుగు, పాదరక్షలు, అంతేకాకుండా విసనకర్ర ఇవన్నీ కూడా మనము దానం చేస్తూ ఉంటాం. అంటే కేవలం ఆ రోజు మాత్రమే దానం చేయడం అని కాదు. ఈ 4 నెలల సమయం లోపల వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు ఉన్న ఈ 4 నెలల సమయం ఏదైతే ఉందో ఈ 4 నెలలు కూడా చక్కగా మనం దాన ధర్మాలు చేసుకోవడం వల్ల పితృదేవతల అనుగ్రహం పొందవచ్చు అని చెప్పేసి మనకు ఋషులు మునులు తెలియజేశారు. విసనకర్ర అంటే ఈరోజు విసనకర్ర ఎవరు వాడుతున్నారు? ఎవరు వాడట్లేదు. మనం కాలానికి బట్టి దాన్ని మార్చుకున్నట్లయితే ఏదైనా పేద బ్రాహ్మణి కుటుంబంకో లేదా పేదవాళ్ళకి ఎవరికైనా విసనకర్ర బదులు ఏం దానం చేసుకోవచ్చు? చిన్న ఫ్యాన్, ఏదైనా టేబుల్ ఫ్యాన్, చిన్న ఫ్యాన్ ఏదైనా కొనివ్వచ్చు. అలా అటువంటి ఆల్టర్నేట్ మీరు ఆలోచించి మనం ఏదైతే తీసుకుంటున్నామో దానికి తగ్గట్టుగా ఈ కాలానికి అనుగుణంగా ఆ దాన ధర్మాలు చేయడం ద్వారా పితృదేవతల అనుగ్రహం పొందవచ్చు, పితృదేవతలను తృప్తిపరచవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించి ప్రతి ఒక్కరు కూడా ప్రపాదానములో పాల్గొని అంటే ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేసి తద్వారా ఉదక కుంభదానాలే కానీ ఇటువంటి విసనకర్రలే కానీ అటువంటి దాన ధర్మాలు చేసుకొని పితృదేవతల అనుగ్రహాన్ని పొందండి.